ఈ నాకు మేలు కలిగించేదైతే ఉందో అది ఇంకొకళ్ళకి హాని కలిగించవచ్చు. నేను తీపి ఇష్టంగా తింటాను, మరొకళ్ళు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు తీపి వాళ్ళకి విషప్రాయం. అంచేత మంచి చెడు అన్నది, శుభం అశుభం అన్నవి మనకి ఎలా ఉంటాయంటే వ్యక్తిగతమైనటువంటివి. దే ఆర్ అపెరెంట్, దృశ్యమానం, కంటికి కనపడేవి. యాబ్సల్యూట్ ఏమిటి? కంటికి కనపడనటువంటిది ఉన్న యథార్థతత్వం. యాబ్సల్యూట్ ఏమిటి అంటే ఇది మంచి కాదు, ఇది చెడు కాదు. ఎవరైతే శివుణ్ణి ప్రార్థించుకుంటారో, శివుణ్ణి పూజించుకుంటారో వాళ్ళకి ఈ స్థితి వస్తుంది. అంటే ఇది నాకు మంచి గనక మంచి, ఇది నాకు చెడు గనక చెడు అని కాక, మంచి చెడులకి పైన ఉండి లోకాన్ని చూడగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే రుద్రనమకంలో హృదయస్థానంలో ఉండేది నమశివాయచ శివతరాయచ, శివానికన్నా పైన ఉన్నటువంటి వాడు. అంటే మనిషి తాను శుభమని ఏదైతే అనుకుంటాడో దానికన్నా పైన ఉండి శుభాశుభాలను చూడగలిగినటువంటి దృష్టిని మించిన దృష్టిని ఇచ్చేటటువంటి వాడు శివుడు. ఈ అర్థం తెలిసి నమకపారాయణ చేస్తూ శివుడికి అభిషేకం చేస్తే 10 సార్లు చదివితే ఒక్కసారన్నా ఒక్క మాట కన్నా మనకు అర్థం తెలియకపోతుందా అన్న ఆశ. తర్వాత చెప్పే చమకం ఏముంది? చమకం అంటే నాకు అది యవాశ్చమే, గోధుమ అశ్చమే, మాష అశ్చమే, నాకేం కావాలో అవన్నీ ఇవ్వమని అడుగుతున్నాం. నేను ఎన్ని చోట్ల నిన్ను గుర్తించాను. ఈ సృష్టి సమస్తంలోనూ భగవంతుడి యొక్క విలాసం ఉంది, శివుడి యొక్క తత్వం ఉంది. అందులో నేను బతికి కొంతకాలం తర్వాత కదా నీ దగ్గరికి వస్తాను. శరీరం నువ్వు నాకు ఇచ్చావంటే చచ్చిపోమని ఇవ్వలేదు కదా, బతకమని ఇచ్చావు. బతకడానికి కావాల్సినవన్నీ నువ్వు నాకు ఇవ్వు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పి అడిగేదంతా చమకం. ఇలా నమకం చమకం చదువుతూ శివుడికి అభిషేకం గనక చేసినట్టయితే ఆయనకి ఏమీ అక్కర్లేదండి, నీళ్ళు చాలు. అభిషేక ప్రియుడైన